హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఇందులో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తారండి. అదే మటన్ దమ్ బిర్యానీ అనమాట. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది. అలాగే కామెంట్ చేసిన తర్వాత పక్కన హైక్ బటన్ అయితే ఉంటుందండి, అది క్లిక్ చేసిన సరే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో అది అందరూ ఎలా ఉన్నారండి? అందరూ పండగ పనులు షాపింగ్ అన్నీ స్టార్ట్ చేశారా? మాదైతే ఇంకా ఏమీ లేదనమాట. సో చూద్దాం, ఇంకా మేమైతే పండగకి ఇంటికి వెళ్తున్నామా లేదన్నది కూడా మీకు రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ముంబై అయితే వెళ్తున్నారండి. సో ఆఫీసు ఆ పని మీద అయితే వెళ్తున్నారనమాట. ఆల్రెడీ 2 times అయితే వెళ్ళారు, 3rd time అయితే వెళ్తున్నారండి. అది కూడా కార్ మీద అయితే వెళ్తున్నారనమాట. ఈయన ఇంకా వేరే ఫ్రెండు. అందంగా తిన్నాడు, జుట్టు చూడు ఎలా వెళ్ళిపోయింది. నాకేం నిద్రేం ఏంటి తల దూకోవేరా, చిరాగ్గా ఉందా? వెళ్ళిపోతున్నావు? వచ్చాడా? బాయ్ మేము వస్తాం కిందకి. రే దువ్వనట్టుకుని వెళ్ళిపోతున్నాం ఏంట్రా? తీస్తున్నానులే. ఏంటి ఇన్ని తాళాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం? ఇನ್ನು పదా. బాయ్ చెప్పు డాడీకి, త్వరగా వచ్చామని. చెప్పులు వేసుకో. విన్ను లిఫ్ట్ వద్దు పదా. బాయ్. ఆ జోబిలో ఏంటో పెట్టు. వచ్చే ఇలా వచ్చి నడిచి వెనక్కి తిరుక్కున్నాడు. విన్ను ఇట్రా అటెళ్ళకు. సో అలాగే ఈరోజు కూడా ముంబై అయితే వెళ్తున్నారండి. అయితే నైట్ టైం ఎక్కువ వాళ్ళు వెళ్తారనమాట. ఎందుకంటే నైట్ అంతా జర్నీ చేసి అక్కడికి అంటే ముంబై దగ్గరలోని ఏదైనా ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉండిపోతారనమాట. అంటే 3కో 4కో వెళ్తారు కదా, ఒక 2-3 గంటలు పడుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడ ఒక రూమ్ తీసుకుని అయితే ఉంటారు. తర్వాత అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకి అయితే వెళ్తారనమాట. సో ఎప్పుడు వెళ్ళినా సరే ఇంక నైట్ టైమే వెళ్తారనమాట. ఎందుకంటే మార్నింగే పని చూసుకుని రావడానికి ఉంటుందని చెప్పేసి ఇంక అలా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా పడుకున్నాం అనమాట. అంటే నేను పడుకోలేదు, పిల్లలిద్దరూ పడుకున్నారు. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే నా దగ్గర దోశల పిండి ఉందన్నమాట. అది ఎంతో లేదు, కొంచెమే ఉంది. నేను అప్పుడు ఏం చేశాను, నైటు మైదా పిండి ఉంటే అది మిక్స్ చేస్తాను. కాకపోతే మైదా పిండి ఏమైందంటే పల్చగా అయిపోయింది అనమాట.
సో వాటర్ ఎక్కువైందో లేకపోతే దోసపిండిలో ఉన్న ఆ వాటర్కో తెలియదు కానీ కొంచెం పలచగా ఉన్నదనమాట. సో ఇవి బజ్జీలు వేస్తుంటే ఎలా వస్తున్నాయంటే పొంగడాల కింద అయితే వచ్చినాయండి. కానీ ఇలా వచ్చినా సరే క్రిస్పీగా ఉంటాయి అనమాట. అవి బాగుంటాయి అలా తింటేని. ఇంకా బజ్జీలు అయితే ఇంకని ఈ విధంగా వేసేసాను. అలాగే చట్నీ కూడా రెడీ చేశాను అనమాట. ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక పిల్లలిద్దరిని నిద్ర లేపాలి. నువ్వు కూడా లేకు రాత్రి చెప్పాను నేను లెగ్గొట్టినట్టునే లెగాలని చెప్పానా ఎవరేం చేస్తున్నారు అన్నీ ఇదిగో ఇంకైతే పిల్లల్ని అయితే నిద్ర లేపానండి. నిద్ర లేపి వాళ్ళ స్నానం చేపించి అలా బట్టలు వేసుకునే లోపల నేను వాటర్ అయితే పెట్టుకున్నాను కదా, జీరా వాటర్. సో అందులో ఏంటంటే కొంచెం హనీ మిక్స్ చేసుకుని అయితే తాగుతాను అనమాట. ఒక్కోసారి ఒక్కోలా తాగుతూ ఉంటాను. జీరా వాటర్ లేకపోతే దాల్చిన చెక్క వాటర్ ఇంకా సోంపు వాటర్ ఇలా తాగుతూ ఉంటాను అనమాట. సో ఆ విధంగా వాటర్ పెట్టుకుని నేను తాగేసిన తర్వాత ఇంకా విన్నుకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను. ఈ లోపల తిను అని చెప్పేసి నేను ఇస్తే తినలేదనమాట. అందుకే ఒక ముక్క పెట్టేసి ఇంక ఇలాగ జడ అయితే వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే లేట్ అయిపోతుంది, అందుకే ఫాస్ట్గా రెడీ చేసేసాను. అలాగే సరిగ్గా పెట్టుకురాదు అసలు చలి ఎంత ఎక్కువ ఉంటుందంటే చాలా చల్లగా అయితే ఉంటుందండి. అయితే వీళ్ళకి కార్ లేనని సోపునేమో బండి మీద వెళ్ళడానికి చలికాలము కారు కొండాడి కారు మీద వెళ్దాం అంటే ఏడుస్తూ ఉండేవారు. ఇప్పుడు కారు ఉంటుండే ఏమవుతుంది విన్నుకి, కారు మీద వద్దు నాకు బండి మీద తీసుకెళ్ళి అని ఏడుస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే ఉంటారు కదా. సో కారు ఉన్నంత సోపు అంటే కారు లేనని సోపునేమో కారు కావాలని, కారు ఉన్నంత సోపునేమో లేదు బండి మీదే వెళ్దామని చెప్పేసి అంటూ ఉన్నదనమాట. సో ఎలా అయితే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తీసుకుని వెళ్ళిపోయాను. ఎంత చల్లగా ఉంటుందో అసలు స్వెటర్లు కూడా వేసుకోలేదండి. ఇద్దరు నాకు స్వెటర్ వద్దు అంటా ఉన్నారు. పద మీకు అలాగే చలి తెలుస్తుంది అని చెప్పేసి తీసుకెళ్ళాను. వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీడియో అయితే ఏమీ తీయలేదండి. ఇంక నాకు వీడియో తీయబుద్ధి అవ్వలేదనమాట. ఇంక అందుకే నేను ఇంక మా హస్బెండ్ వచ్చేదాకా ఇంక వీడియో అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇంక మా హస్బెండ్ అయితే సాటర్డే నైట్ అయితే వచ్చేసారండి. ఇంకా తర్వాత అయితే సండే రోజు అనమాట. సో సండే ఏంటంటే మటన్ తీసుకుని వచ్చారు. మేము మటన్ బిర్యానీ తిని అసలు నేను ఎప్పుడు తినలేదనమాట. ఎప్పుడో ఒకసారి తిన్నానో లేదో కూడా నాకే గుర్తులేదనమాట. సరేలే ఈరోజు ఇంటికాడ ఉన్నారనమాట. అసలు ఇంటికాడ ఉండరు మా హస్బెండ్, అసలు ఖాళీయే ఉండట్లేదు అనమాట ఆయనకి. ఈరోజు ఇంటికాడ ఉన్నా కదా మా కోసం బిర్యానీ చేయని చెప్పేసి అన్నాము. యాక్చువల్లీ మా హస్బెండ్ దగ్గర నేను బిర్యానీ నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తారనమాట. కొన్ని రెసిపీస్ కూడా నేను మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను. సో ఈరోజు మా హస్బెండ్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేశారని చూపిస్తాను. ఫస్ట్ అయితే మటన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నారండి. అందులో ఏంటంటే మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, మొత్తం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా.
సో బిర్యానీ ఆకుతో సహా అంతా ఫ్రై చేసుకుని దాన్ని పౌడర్ కింద అయితే రెడీ చేసుకున్నారండి. ఇప్పుడైతే ఎలా మిక్స్ చేసుకున్నారన్న చెప్తాను. మటన్లో ఫస్ట్ పసుపు, సాల్ట్, కారం అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసుకుని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నారండి. ఆ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉంటాయి కదండి, సో దానికి మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుని ఫస్ట్ అదంతా బాగా మిక్స్ చేసుకున్నారనమాట. అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నారు. ఇది ఒక అరగంట సోపు అయినా సరే అలా మిక్స్ చేస్తూనే ఉన్నారండి. ఫస్ట్ అయితే ఆ పౌడర్స్ అన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్నారు. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇందులో 1 కప్పు పెరుగు అయితే వేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, మొత్తం కలిపి ఒక అరగంట అయినా సరే మిక్స్ చేశారండి. సో అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో అదైతే మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నారు. ఇప్పుడైతే మనకి రైస్ కోసం అని చెప్పేసి ఒక గిన్నెలో ఆయిల్ ఇంకా గీ కూడా వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాము. అవంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. మనకి యాక్చువల్లీ దమ్ బిర్యానీకి ఏంటి, కొంచెం రైస్ చప్పగా ఉంటుంది కదా, ఫ్లేవర్ ఏమీ లేకుండా. సో ఫ్లేవర్ రైస్ కావాలంటే మాత్రం ఇలా చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా, ఎందుకంటే రైస్లోకి ఆ కారం అన్నది దిగుతుంది అనమాట. సో పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత అంటే మనకి రైస్కి ఎంత ఉప్పు అయితే కావాలో సో అంత ఉప్పు వేసుకుని అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనకి ఫ్లేవర్ రైస్ ఉండడానికి అనమాట. సో మనకి రైస్ చప్పగా ఉండకుండా ఇలా ఫ్లేవర్తో చేసుకున్నామంటే దమ్ బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇదంతా మరిగి లోపల మనకి ఇప్పుడు బిర్యానీ ఎందులో అయితే దమ్ పెడదాం అనుకుంటున్నామో సో ఆ గిన్నె తీసుకుని దానికి గీ అయితే అప్లై చేసుకుంటున్నారండి. అయితే నాకు ఇది చేస్తున్నారు కానీ నాకు డౌట్గా ఉందన్నమాట. యాక్చువల్లీ మటన్ మనం ముందు చాలా సోపు ఉడకబెడతాం కదా, కర్రీ చేసినప్పుడు గట్రా కుక్కర్లో విజిల్స్ అయితే పెడతాం కదండి. సో ఇదేమీ ఉడకబెట్టలేదు, పచ్చిదే తీసుకున్నాము. ఇది దమ్ అయినప్పుడు కింద ఉడుకుతుందా లేదా అన్నది నాకు ఒక టెన్షన్ అనమాట. మా హస్బెండ్ ఏమో ఏమీ కాదు, ఉడుకుతుంది అని చెప్పేసి అన్నారు. సో చూద్దాము ఉడికిందా లేదన్నది లాస్ట్ చెప్తాను. సో ఇంకొన్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మటన్ అంతా ఈ విధంగా పెట్టేసుకుని మనకి దమ్ముకి ఎలా పెట్టుకుంటామో సో అలా ఈవెన్గా కింద అయితే అప్లై చేసుకున్నారనమాట. అలాగా ఇప్పుడైతే రైస్కి కావాల్సిన వాటర్ అయితే పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అయితే మరిగిపోయింది. అందులో రైస్ వేసేసి ఒక 70% ఉడికిన రైస్ అయితే ఈ విధంగా మనకి మటన్ మీద అయితే వేసేసుకుని పైనుంచి కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా గీ కూడా వేసుకుని ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము. ఎందుకంటే మనకి 2 లేయర్స్ అయితే వేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మటన్ అంతా కింద వేసాము, రైస్ ఏంటంటే 2 లేయర్స్ కింద అయితే వేసుకుంటున్నాము. సో ఆ విధంగా ఒక లేయర్ వేసేసిన తర్వాత ఇంక ఇది స్టవ్ మీద అయితే ఉన్నదండి. ఇప్పుడైతే ఇది 90% అయితే ఉడికిందనమాట. ఈ రైస్ కూడా ఇలాగా పైన అయితే వేసేసుకోవాలి. సో అంత ఈవెన్గా అప్లై చేసుకోవాలన్నమాట, అంటే ఈవెన్గా వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉంటాయి కదండి, సో అవి వేసుకుని అలాగే నేను ఒక 1/2 గ్లాస్ వచ్చేసి గంజి అయితే వేసాము. అంటే రైస్ ఉడికిపెట్టిన వాటర్ అయితే ఉన్నాయి కదండి, సో ఆ వాటర్ ఏంటంటే ఒక 1/2 గ్లాస్ దాకే వేసామన్నమాట. ఎందుకంటే కింద మటన్ ఉన్నది కాబట్టి అది ఉడకాలి కాబట్టి వేసాము. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసేసుకుని ఇప్పుడైతే మేము ప్లేట్కి ఆవిరి కట్ట పోకుండా ఉండాలని చెప్పేసి ఇలాగ మైదా పిండితోటి ప్లేట్ అంతా ఇలా కవర్ చేసేస్తున్నాము. ఎందుకంటే మనకి దమ్ పెట్టినప్పుడు మనకి అందులో నుంచి ఆవిరి బయటికి రాకూడదు కాబట్టి సో ఈ విధంగా అయితే మేము కవర్ చేసామన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పక్కకి తీసేసి అప్పుడు మనకి దోశ పెనం అయితే ఉంటుంది కదండి, ఆ దోశ పెనం మీద ఒక 20 మినిట్స్ అయితే పెట్టారనమాట. అంతేనండి, మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో ఈ దమ్ పెట్టేశారు. ఇందులోకి ఏంటంటే మేము ఉల్లి చట్నీ అయితే చేసుకుంటున్నాము, అదేనండి పెరుగు చట్నీ అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది ఫుల్ వీడియో తీద్దామన్న ఆలోచనలో లేనమాట, షార్ట్ వీడియో ఏదో చిన్నగా పెడదాం అనుకున్నాం కానీ రెసిపీ మాత్రం చాలా బాగా వచ్చింది. అందుకే నేను ఇందులో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకే వీడియోలో షార్ట్ వీడియో కింద అయితే వస్తుంది కదండి. సో షార్ట్ వీడియోలో ఎంత పెడదామన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే అవ్వట్లేదు, అందుకే లాంగ్ వీడియోలు అయితే పెడుతున్నాను. సో ఉల్లి చట్నీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాము. సో జీలకర్ర పొడి అయితే వేస్తున్నారండి. సో పెరుగులో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసేసిన తర్వాత జీలకర్ర ఫ్రై చేసుకుని దాన్ని ఇలా నలుపుతున్నారు. యాక్చువల్లీ జీరా పౌడర్ ఉంటే వేయచ్చు కానీ లేదనమాట. సో అందుకే జీలకర్రని ఇలాగ ఫ్రై చేసుకుని ఇలా చేతిలో వేసి నలిపేశారనమాట. సో జీరా పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాము. అంతే ఉల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. అందులో కొత్తిమీర అయితే అయిపోయింది అనమాట, ఎందుకంటే బిర్యానీలో వేసేసాము, అది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది.
సో ఇక్కడైతే దొంబ అయితే అయిపోయిందండి. ఇంక అదైతే తీసేస్తున్నాం అనమాట. సో ఎలా వచ్చిందన్నది చూపిస్తాను. వీళ్ళు ముగ్గురు చూడండి ఎంత బాగా వస్తున్నారో చూడండి, ముగ్గురు కలిపి. ఒకరేమో బిర్యానీ, ఒకరేమో ఆనియన్స్, ఇంకొకరేమో పెరుగు చట్నీ పట్టుకుని అయితే వస్తున్నారు. సో ఇప్పుడైతే బిర్యానీ అయితే ఓపెన్ చేద్దాము. అందులో ముక్క ఉడికిందో లేదో ఏమైందో అన్న టెన్షన్ అయితే నాకు ఉన్నదనమాట. ఉడకపోతే ఏం చేద్దామని అనుకున్నానంటే నేను ఆ పీసెస్ అన్ని తీసేసి మళ్ళీ కుక్కర్లో పెట్టి ఉడికిద్దాం అనుకున్నాను అనమాట. సో కానండి అది చూస్తుంటేనే ఎంత బాగా వచ్చిందో అసలు అని, ముక్క కూడానండి ఎంత బాగా ఉడికిందో. మనము మటను కూర వండినప్పుడు ఏంటంటే ఒక 4-5 విజిల్స్ అయితే పెడతానే ఉంటాం కదండి. అసలు దీనికి ఏంటంటే సిమ్లో పెట్టి అలా ఉడికించాము, ఎంత బాగా ఉడికిందో. అందులో ఉన్న మూడుసు ఇవన్నీ కూడా చాలా బాగా ఉడికినాయండి. అసలు ఎంత బాగుందంటే దమ్ బిర్యానీ మా హస్బెండ్ అయితే చాలా బాగా చేస్తారండి. చాలా టేస్టీగా వచ్చిందనమాట. మాకు మార్నింగ్ ఇంకా నైట్కి కూడా అదే సరిపోయిందనమాట. అంత బాగుంది బిర్యానీ అయితేని. దాంతోపాటు ఏంటంటే ఎగ్స్ కూడా ఉడకబెట్టాను అనమాట. సో మనకి ఇక్కడ బిర్యానీలు అంత టేస్ట్ ఉండవండి, మన సైడ్ ఉన్నట్టయితే ఉండవు అనమాట. మామూలుగా చిన్న చిన్న షాపుల్లో ఉంటాయి, అవి ఏంటంటే బాగా ఆయిలీ కింద అయితే ఉంటుంది అనమాట. సో అందుకే మేము అంత ఎక్కువ బిర్యానీ ఇక్కడ ఏమీ తినము. బయటికి వెళ్తే చపాతీ, పరోటా ఇవే తింటాం తప్ప అంత బిర్యానీస్ ఇంకా చికెన్ గ్రేవీస్ ఇవేమి తినమన్నమాట. అంటే అంత టేస్ట్ ఉండవు ఇక్కడ మన సైడ్ ఉన్నట్టు. సో ఇంకొన్ని ఈ విధంగా అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే భలే నచ్చేసింది, ఇంకా మా హస్బెండ్కి కూడా నచ్చింది అనమాట. ఇంక తర్వాత ఇంక నేను తినాలి, నేను తిన్న తర్వాత చెప్పాలి. కాకపోతే నేను ముందే చెప్పేసాను ఎలా ఉన్నదన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో హస్బెండ్ చేసిన మటన్ దమ్ బిర్యానీ మీకు చూడడానికి మీ టేస్ట్ చేయలేరు కాబట్టి చూడడానికి ఎలా కనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. హస్బెండ్ అయితే ముంబై వెళ్ళారు కదండి. సో వచ్చినప్పుడు అక్కడ ఉన్న హల్వా అయితే తీసుకుని వచ్చారనమాట. అది ఎలా ఉన్నది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయింది కదా, అందుకే షేర్ చేయట్లేదు. సో అక్కడ ఉన్న ఆ హల్వా ఎలా ఉన్నది ఏంటన్నది కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మటన్ ముక్క అయితే చూపిస్తాను చూడండి, ఎంత స్మూత్గా ఎంత బాగా ఉడికిందో ముక్క అయితేని. చాలా బాగుందన్నమాట. వీడియోస్ అయితే డే బై డే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరట్లేదు. మన ఇంటికి ఇంకొక వస్తువు కూడా వచ్చిందనమాట. దానికోసం నేర్చుకుంటున్నాను. సో అది ఏం నేర్చుకుంటున్నాను ఏంటన్నది కూడా మీకు రాబోయే వీడియోస్ అయితే చూపిస్తాను. విన్నను కూడా క్లాస్లో జాయిన్ చేసాము అని చెప్పాను కదండి, మీకు అది కూడా షేర్ చేయలేదు, అది కూడా షేర్ చేస్తాను రాబోయే వీడియోస్లోని. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.